నంద్యాల కాంతినగర్ ఆర్టీసీ కాలనీలో గత కొద్ది రోజుల నుంచి త్రాగునీరు రాక నానా అవస్థలు పడుతున్నామని, అదేవిధంగా ఎక్కువగా బోర్డులలో ఉప్పు వాటర్ వస్తుందని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా స్పందించడం లేదని, పరిష్కారానికి మార్గం ఒక్కరని జిల్లా కలెక్టర్కు తెలియజేస్తే సమస్య పరిష్కరిస్తారని దేశంతో కాల్చి చెందిన మహిళా ప్రజా పరిష్కార వేదికకు వినతి పత్రం జిల్లా కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్కు చెబుతూ మేడం గత కొద్ది రోజుల నుంచి త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే పరిష్కార మార్గం చేయాలని కోరడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందిస్తూ వెంటనే మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని తెలిపారు. ఎన్ని హౌసెస్ ఉన్నాయమ్మా ఆర్టీసీ కాలనీలో? నియర్లీ 100 ఉంటాయి. న్యూ కాలనీ కానీ ఆ కాలనీలో కూడా మాది లాస్ట్ వీధి అన్నమాట. లాస్ట్ వీధి ఎక్కువ ఏవి రావు, ట్యాంకర్ కానీ ఏదైనా కానీ లాస్ట్ ప్రిఫరెన్స్ గా ఇస్తారు. 6 days ఒకసారి ఒక ట్యాంకర్ వస్తుంది. అక్కడ ఉన్న ఒక 30 హౌసెస్ ఒక్క నిమిషం అమ్మా. న్యూ కాలనీ ఫామ్ అయింది, చెప్పారు పైప్ లైన్స్ అన్నీ లే చేశారా లేదా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం వాటర్ ఇవ్వడానికి. 100 హౌసెస్ న్యూ కాలనీ ఫామ్ అయింది. కాలనీ ఉంది మేడం. ఏ తహసీల్దారు వెళ్ళిపోవడం ఒక్కసారి టీంని పంపించారు. అనాథరైజ్ మున్సిపల్లో మెర్జర్ సార్ మీరు ట్యాంకర్ పంపిస్తారు కదా, అక్కడ జరిగే వాస్తవం చెప్పండి. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టిస్తారు. మేము అడిగినందుకు మాకు ఒక్కసారి 2 సార్లు పట్టిస్తాం. ఓకే, యాక్చువల్గా నా పేరు ప్రవళిక. మేము వచ్చేసి ఇక్కడ క్రాంతినగర్ దగ్గర ఆర్టీసీ కాలనీ అని ఉంది, నియర్ ఎస్పీ రెడ్డి మోడల్ కాలనీ ఎంట్రన్స్. అక్కడ యాక్చువల్గా మంచినీళ్ళ కనెక్షన్ లేదు, ఉప్పు నీళ్ళ కనెక్షన్ ఉంది. సో ఉప్పు నీళ్ళ కనెక్షన్ ఉంది కదా, మున్సిపాలిటీ కనెక్షన్ ఇస్తామని చెప్పేసి దాన్ని పైప్ లైన్ తీశారు, పైప్స్ వేసేసారు, కానీ కనెక్షన్ ఇవ్వలేదు. ఫిబ్రవరి నుంచి అడిగితే ఈ నెల వస్తుంది, వచ్చే నెల వస్తుంది అంటున్నారు. దానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని సంప్రదించినా త్వరలో చూస్తాం అంటున్నారు, కానీ ఇప్పటికీ 7 months అయింది, అసలు లేదు. ప్రాబ్లం ఏంటంటే అక్కడికి ట్యాంకర్స్ పంపిస్తున్నారు, కానీ 6 daysకి ఒకసారి 5 daysకి ఒకసారి వస్తుంది. అక్కడ ఉన్న ఇళ్ళల్లో వాళ్ళకి 5 days ఒక ట్యాంకర్ వస్తే ఒక 10 houses కానివ్వండి, ఒక ట్యాంకర్ ఎలా సరిపోతుంది? అసలు సరిపోదు. ఒకవేళ ఆ ట్యాంకర్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళడం కానీ అక్కడ అందుబాటులో లేకపోయినాం అనుకోని మళ్ళీ 5 days వెయిట్ చేయాలి, లేకపోతే ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలి. నియర్ బై ఏది బోరింగ్ కానీ లేదు, ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఏమీ లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడుతున్నాం. డ్రింకింగ్ వాటర్ అంటే తెచ్చుకుంటాం, కానీ ఈ వాడుకోవడానికి కూడా తెచ్చుకోవాలంటే ఎన్ని తెచ్చుకోగలం? అది కాక ముసలి వాళ్ళు ఉన్నారు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర లేని వాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ ఇష్యూని త్వరగా రిజాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం